ప్రముఖ కవి, రచయిత, సాహితీవేత్త ఈతకోట సుబ్బారావు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్ర ఉగాది పురస్కారాన్ని అందుకున్న నేపథ్యంలో, అలాగే విశాలాక్షి వృద్ధాశ్రమం నిర్వాహకులు విశాలాక్షి సాహిత్య మాసపత్రిక పబ్లిషర్ డాక్టర్ కోసూరు రత్నం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఐకాన్ అవార్డు సేవారత్న అవార్డును అందుకున్న సందర్భంగా వారిద్దరికీ 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 25 కళా సంఘాల ఛాంబర్ నందు ఆత్మీయ అభినందన సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కళాకారులను గౌరవించడం సాంప్రదాయమని, అందున అవార్డులు అందుకున్న ఈతకోట సుబ్బారావును, డాక్టర్ కోసూరు రత్నంను 25 కళా సంఘాల తరపున సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు, డాక్టర్ షేక్ అమీర్ ఖాన్, నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రతినిధులు రెమో, మురళీకృష్ణారెడ్డి, వెంకటేష్, రషీద్, డాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు నటరాజ్, నారాయణ బాబు తదితరులు ఈతకోట సుబ్బారావును అలాగే కోసూరు రత్నంను సత్కరించి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అందుకున్న కవి, రచయిత, సాహితీవేత్త శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి అభినందన సత్కారం 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో రోజు ఏర్పాటు చేయడం, నిజంగా అందులో పార్టిసిపేట్ చేయడం ఆనందంగా ఉంది. అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో సేవారత్న అవార్డుని, ఐకాన్ అవార్డుని అందుకున్న మిత్రుడు కోసూరు రత్నం గారికి కూడా ఈరోజు అభినందన సత్కారం. హైదరాబాద్లో ముందు వచ్చి ఒక 1 మంత్ బ్యాక్ తీసుకున్నారు. ఆయన కూడా డాక్టరేట్ తీసుకున్నారు. అలాగే దేశ విదేశాల్లో పురస్కారాలు తీసుకున్నారు. అలాగే ఈతకోట సుబ్బారావు గారు కూడా ఎన్నో రచనలు చేశారు. నెల్లూరు మీద, ముఖ్యంగా మన నెల్లూరు మాండలికం మీద చెన్నాతీరం అనేటువంటి ఒక పుస్తకం మన చరిత్రని, నెల్లూరు చరిత్రను తీసుకొచ్చి ఈరోజు నెల్లూరుని అగ్రగామిగా ఉంచినటువంటి రచయితల్లో ఈతకోట సుబ్బారావు గారు. అలాగే ఇద్దరు కలిసి సాహిత్య మాసపత్రికని, అంటే పత్రికను నడపాలంటే చిన్న విషయం కాదు సార్. అలాంటి సాహిత్య మాసపత్రిక విశాలాక్షి పేరుతోటి గత 15 సంవత్సరాల నుంచి నిరాటంకంగా నడుపుతూ పెద్దలు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు, ఇప్పుడు శాసన సభ్యులైనటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు, ఎందుకంటే సాహిత్యంలో దిట్టాయి, అటువంటి వారి ప్రశంసలన్నీ అందుకున్నటువంటి ఈ మిత్రులిద్దరికీ మా 25 కళా సంఘాల తరఫున అభినందనలు తెలియజేస్తూ వారు మరిన్ని అవార్డులు భవిష్యత్తులో అందుకోవాలనుకుంటున్నారు. మా 25 కళా సంఘాల కన్వీనర్లు, అధ్యక్షులు అయిన అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఉగాది రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వద్ద నుంచి స్వీకరించిన ఆనందం ఈరోజు కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా మమ్మల్ని గుర్తించి, గౌరవించి సన్మానం చేయడం అనేది అంతకన్నా అదృష్టం లేదని భావిస్తున్నాను. అందుకని నేను ఆ రోజు తీసుకున్న అవార్డుతో సమానంగా భావిస్తూ ఈరోజు ఈ అవార్డు తీసుకుంటున్నాను, వారి పురస్కారాలను అందుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. అలాగే కేవలం ఈరోజు కోసూరు రత్న గారికి, నిన్న దోర్నాల హరిబాబు గారికి, సుబ్బారావుకి మాత్రమే కాదు, నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఎవరికి ఒక విజయం సాధించినా, ఒక గిఫ్ట్ అధిగమించినా, ఒక పాట రాసినా కూడా ఆయన ముందుండి తన విజయంగా భావించి అందరినీ హక్కులు చేర్చుకొని ముందుకు నడిపించే వ్యక్తి. అందుకే ఈరోజు ఒక టౌన్ హాల్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, నిత్యం ఇక్కడ సభలు, సమావేశాలు, ఈ కళా వేదికలు జరుగుతున్నాయంటే ఎవరో ఒకరు ఉండాలి. వారే మన అమరావతి కృష్ణారెడ్డి గారు ఉండబట్టే నిత్యం ఇక్కడ కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి, కళా ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. వైభవంగా మన నెల్లూరు గత కాలం నుంచి ఉన్న ఒక సంస్కృతి, సాంప్రదాయాల పేరు ఉన్న ఈ రోజు కూడా ఆయన నిలబెడుతున్నారంటే ఒకే ఒక్కరు, వారే మన అమరావతి కృష్ణారెడ్డి గారు. వారి చేతుల మీదుగా ఈరోజు అందుకోవటం, ఈరోజు అభినందన అందుకోవటం కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఒక ధన్యజీవిగా భావిస్తున్నాను. నమస్కారం సార్. మీరు ఇస్తున్న సహకారానికి మేము ఎప్పుడు ప్రత్యక్ష ఉంటాము. గతంలో కూడా నా విశాల నయనం కానివ్వండి, ఇంకోటి కానీ ఇక్కడ పుస్తకాలు ఇదే కళామందిరంలో ఆవిష్కరించారు. అలాగే మా విశాలాక్షి కథల సంపుటాలు కూడా ఒక మంత్రి సహాయంతో కూడా అందరూ కలిసి మీ టౌన్ హాల్లో కూడా ఆవిష్కరిస్తున్నాము. మా పుస్తకాలకి మా విశాలాక్షి సాహిత్య పత్రిక కానివ్వండి ఎప్పుడు అండదండలు అందిస్తూ మా ప్రతి కార్యక్రమంలో వారు భాగస్వామ్యం కావడమే కాదు, ముందు నడిపించేవారు. అలా
అలాంటి వ్యక్తికి వారికి మనం ఎప్పుడు రుణపడి ఉంటాము. అలాగే విశాలాక్షి సాహిత్య మాసపత్రిక కూడా ఈరోజు రాష్ట్రంలోనే ఒక అగ్రభాగాన ఉంది. ఒక అనేక పత్రికలు వస్తున్నా సాహిత్యపరంగా మాకున్న ఆదరణ కానివ్వండి, మా పత్రికలో ఒక రచన పడితే ఎంత తృప్తి పడతారనేది ఈరోజు సాహిత్య ప్రపంచంలో ఒక నిజమైన ఒక వేదికగా భావిస్తున్నారు మా పత్రికని. అలాంటి పత్రికను నిర్వహిస్తున్న మా పోసూరు రత్నం గారికి, అందులో సంపాదకుడిగా బాధ్యతలు నాకు ఇచ్చిన పోసూరు రత్నం గారికి కూడా నేను ధన్యవాదాలు. మంచి మనసున్న దాత కళాకారుల మహోన్నతమైన మన అమరావతి కృష్ణారెడ్డి గారు పరిస్థితి ఏంటంటే, సమాజంలో ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మంచి వాళ్ళని తేరదీసి ఆయన సహాయ సహకారాలు అందించడం ఆయనకి ఆనవాయితీ పెట్టున్నారు. అలానే రాష్ట్రాల్లో దేశాలు గుర్తించిన వాళ్ళని తీసుకొచ్చి ఎంతో గౌరవంగా వారి వంతుగా వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వారికి ఎంతో ఇష్టం. దాన్ని వారు ఆనవాయితీ పెట్టుకుని ఇలా కార్యక్రమం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మార్చి 23వ తేదీన హైదరాబాద్ నగరంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పోసూరు రత్నాన్ని నన్ను పిలిపించి ఒక సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు అమరావతి కృష్ణారెడ్డి గారు, దోనాల హరిబాబు గారు, అమీర్జాన్ గారు మరియు తదితర మిత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేశారు. కాబట్టి వాళ్ళందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే నా గురించి కృష్ణారెడ్డి గారు అంతా చెప్పారు, ఇంక చెప్పాల్సినంత ఏమీ లేదు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఇలాంటివి జరగడం ఎంతో ఆనందం. నాకు కొంచెం పెరుగుతుంది, బాధ్యత పెరుగుతూ ఉంటుంది ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు. సో చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది దాతలు సహాయం చేస్తున్నారు దేశాల నుంచి. ఇంకా కొంచెం ముందుకొచ్చి దాతలు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం ఉంది. ఈరోజు సమాజ సేవ చేసిన ఇతర ప్రముఖులకి మా 20 కళాశాల తరఫున కన్వీనర్ హరిబాబు గారు, భాస్కర్ గారు, అభిజయ్ గారి ఆధ్వర్యంలో, అలాగే సినిమా అసోసియేషన్, డ్యాన్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వీరు సన్మానం ఏర్పాటు చేసేందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఒక సమాజ సేవ చేసిన వారికి సన్మానం చేయటం మన ఆనవాయితీ. తెలుగువారు ఎక్కడున్నా కూడా ప్రముఖులు గుర్తించి ఆనాటి రాజుల కాలం వరకు కూడా ప్రముఖులను సన్మానం చేయటం అది మన దాంట్లో ముఖ్యంగా స్వార్థం లేకుండా తన జీవితమే ఒక ఆశ్రమానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి పోసూరు రత్నం గారు. 2004లో స్థాపించి 21 సంవత్సరం వెలగబూడిలో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టడము, 120 మంది వృద్ధులకి రోజు అమ్మా నాన్న చూడాలంటేనే ఒక అమ్మా నాన్నే చూడలేకపోతారు. అలాగే 120 మంది అమ్మా నాన్నల్ని తన హక్కులు చేర్చుకొని వారికి నిరంతరం సేవ చేస్తూ సమాజంలో ఆశ్రమము అంటే ఇలా ఉండాలి. ఎందుకంటే ఆయనే సొంతంగా ఉండతాడు, ఆయనే సొంతంగా దోషులు పోస్తాడు, వాళ్ళు తిరగకపోతే దబాయి తెరిపిస్తాడు. అలాంటి సేవలను చేసిన గొప్ప వ్యక్తి పోసూరు రత్నం గారు, విశాలాక్షి దాస్. ఇప్పుడైనా పోయి చూడండి, మీరు అనునిత్యము కూడా గోశాల కానీ దేవాలయం కానీ ప్రకృతి పరంగా ఆయనకు వెళితే ఎంతో ఆనందం. అక్కడ వృద్ధులు చూస్తే వీళ్ళు వృద్ధులా కుర్రోలా అనిపిస్తుంది. అంటే ఆయన ట్రీట్మెంట్ కానీ, అంటే ఆయన మెడికల్ తెలియదు, ఆ ట్రీట్మెంట్ కానీ వారికి సకాలంలో భోజన వసతులు చేయటం కానీ అంత చేస్తూ మన దేశం కాదు ఇతర దేశాలు, ఇది గర్వంగా చెప్పుకోవచ్చు, థాయిలాండ్, దుబాయ్, అలాగే ఇండోనేషియా అలాంటి దేశాలు గుర్తించి వారిని తీసుకెళ్లి సన్మానం చేయటం అనేది గొప్ప విషయం. అలాగే మన దేశంలో కూడా ఢిల్లీలో అవార్డు ఇవ్వటము, అలాగే నెల్లూరు జిల్లాలో ఉగాది పురస్కారం చేయటం, అలాగే తెలుగు బుక్ ఆఫ్ ఐకాన్ అవార్డు ఇవ్వటం, ఇవన్నీ ఒక వ్యక్తికి రావండి. ఏదో ఒక అవార్డు ఇచ్చినది కాకుండా వారి సేవలు గుర్తించి, అలాగే లయన్స్ క్లబ్ వాళ్ళు అనేక మంది కూడా ఒక వ్యక్తిని
గుర్తించారంటే ఇది సమాజానికి ఒక మెసేజ్. డబ్బు అని కాదండి, డబ్బు వస్తుంది. డబ్బు కంటే కూడా సేవ, ఆ సేవ అనేది పోసూరత్నం గారు అందరికీ ఆదర్శం. అంటే ఇన్ని అవార్డ్స్ వచ్చినప్పుడు తప్పకుండా ఆయన మనం సన్మానించుకోవాలి. కాబట్టి వారు చేస్తున్న సేవలు మేమందరం కూడా అసోసియేషన్ నుంచి విచ్చేసిన అలాగే వెంకటేష్ డైరెక్టర్, అలాగే బాబన్న అసోసియేషన్ వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ వారికి అభినందన పురస్కారం ఇప్పుడు కృష్ణారెడ్డి అనుకున్న సందర్భంగా వారికి శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీద అభినందన శాలువతో సత్కారం, అలాగే పుష్పగుచ్చం పురస్కారం. మురళీ కృష్ణారెడ్డి గారు, తర్వాత చేసుకున్న శ్రీ కోసూరు రత్నం గారికి అభినందన సత్కారం శాలువతో కృష్ణారెడ్డి గారు, అలాగే కృష్ణారెడ్డి గారు ఒక్క లెటర్ అండి. ఎందుకు నాట రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా అందించేటువంటి అత్యున్నత పురస్కారం ఉగాది పురస్కారం కవి, రచయిత, సాహితీవేత్త పురస్కారం అందుకోవడం జరిగింది. వారికి 25 కళా సంఘాల తరఫున ఇప్పుడు చిన్న అభినందన సభ. అలాగే కోసూరు రత్నం గారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఐకాన్ అవార్డును అందుకున్నారు. ఇంతకుముందు ఆయన డాక్టరేట్ అందుకున్నారు. చాలా కావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే రత్నం గారు, కోసూరు రత్నం గారు ఈరోజు సత్కార గ్రహీత. ఈ పక్కన ఒక నిమిషంలో అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.